నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ దగ్గర జరుగుతున్న భూ నిర్వాసితుల దీక్షలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మద్దతు ప్రకటించింది. డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరి స్పందించాలని, బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించే విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరారు. ముఖ్యమంత్రి కూడా తన సొంత నియోజకవర్గంలోని భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. రింగు రోడ్డుకు, నేషనల్ హైవేలకు ఖమ్మం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో 50 లక్షలు, 60 లక్షల మేర పరిహారం అందిస్తుంటే సీఎం సొంత నియోజకవర్గంలో కేవలం 14 లక్షల పరిహారం ప్రకటించడం సరైంది కాదన్నారు. కానీ నీళ్లు రాలేదు. 10 సంవత్సరాల కాలంలో మనం చేయని పోరాటం అంటూ లేదు. ఈ ప్రాంతంలో ఆ జీవో 6 అమలు చేయాలని చెప్పేసి, అంతకంటే ముందు జలసాధన ఉద్యమం, అంతకంటే ముందు కొడంగల్ కోయిలపేట ప్రాంతంలో ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ కూడా ఆ కోయిలపేట ఎక్కడ ఊరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా, అంటే రాజేందర్ రెడ్డి గారు కూడా ఒక రకంగా ఆ ప్రాజెక్టు 72 జీవో ద్వారా కొడంగల్ ప్రాంతంలో వచ్చేటటువంటి సమయంలో అక్కడ దాదాపు 70 టీఎంసీల నీళ్లు, ఆ టీఎంసీల నీళ్లు వస్తున్నటువంటి క్రమంలో అది రాకపోగా ఇది తీసుకురావడం జరిగింది. అంటే అది వచ్చినా పెద్ద లాభమే ఉండేది. కానీ అక్కడ వాళ్ళు మురిగిపోతారని చెప్పేసి, వాళ్ళ ఊరిపోతారని చెప్పేసి వాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళ మళ్ళీ ఇక్కడ ఇది వస్తే మాత్రం అంటే నిజంగానే పాలమూరు లేదా నారాయణపేట కొడంగల్ పథకం ఎత్తిపోతున్న పథకం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే కోయిలకొండ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి అనేటువంటి పథకం ఏదైతే ఉన్నదో అది ఇవాళ స్టార్ట్ చేసి చాలా, అంటే శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అది వాళ్ళు ఏమనుకున్నారంటే అంతకన్నా ముందు కోయిలకొండ దగ్గర ఏర్పాటు చేసి జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ రైతు సోదరులారా, మీరంతా చాలా ఐక్యంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మనం ఈ విధంగానే ఉంటే, ఐక్యంగా ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనను ఇంతవరకు మభ్యపెట్టారు మనని అధికారులు. ఏదో చెప్పారు, మిమ్మల్ని అంతా కూడాను మీకు పెద్ద మేలైన నష్టపరిహారం ఇప్పిస్తాం, అట్లా ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పిస్తాం, లేకుంటే ఇంకా ఏదో ఇప్పిస్తాం.